రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్యానికి పెద్దపీట వేసిందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో గ్లకోమా పైలట్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు తెలిపారు. నల్గొండ జిల్లా కనగల్లో పర్యటించిన మంత్రి 1,56,00,000 వ్యయంతో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు. అందులో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటు చేసిన గ్లకోమా సెంటర్ను ప్రారంభించి పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం కనగల్ జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ను ప్రారంభించారు. తర్వాత కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని పరిశీలించి విద్యార్థులతో మాట్లాడారు. మౌలిక వసతులు, విద్యా బోధన గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ ఎక్విప్మెంట్ తోని ఐ టెస్టింగ్ అబవ్ 40 years ఉన్న వాళ్లకు మా కాన్ఫరెన్స్ లో చేయడం, తర్వాత గ్రాడ్యువల్ గా నల్గొండ డిస్ట్రిక్ట్ మొత్తం చేయడం, ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా చేయడం. మా గవర్నమెంట్ ప్రైమరీ హెల్త్, ప్రైమరీ ఎడ్యుకేషన్ కు బాగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఈ 15 months లోనే 1,600 crores ఎల్ఓసి అంటే 3 lakhs per పేషెంట్. ఒక అడ్వాన్స్ టెక్నాలజీతో 40 years దాటిన వాళ్ళు టెస్ట్ చేసుకుంటే పూర్తిగా కంటిన్యూ అయిపోయే ప్రమాదం ఉన్నది. ముందే చూసుకుంటే ట్రీట్మెంట్ తీసుకొని డ్రాప్స్ తోనే తక్కువ అవుతుంది. నెక్స్ట్ వీకే ఇంకో కాన్సెన్స్ దేవరకొండ టేకప్ చేస్తున్నాం. పేషెంట్స్ వస్తున్నారు. దీన్ని డెఫినెట్ గా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి ఇది స్టేట్ వైడ్ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా చూస్తాం.